శాంతి. ఈరోజు 21/1/26 జనవరి 21వ తేదీ. ఈరోజు యజ్ఞ ఇతిహాసంలో మరొక ముఖ్యమైనటువంటి ఘట్టం జరిగినటువంటి రోజు. 18 జనవరి రోజు బ్రహ్మాబాబా ఈ దేహ త్యాగం చేసి కర్మాతీతంగా అవ్వటము, బాబా యొక్క ఒడిలో చేరుకోవడము, అవ్యక్త వతనవాసిగా అవ్వటం జరిగింది. కానీ 21వ తేదీ ఆ దేహం యొక్క అంతిమ సంస్కారాన్ని చేయటం జరిగింది. ఏదైతే మనం శాంతి స్తంభాన్ని చూస్తూ ఉన్నామో, ఈ శాంతి స్తంభము బాబా యొక్క త్యాగ తపస్సు సేవకి ప్రతీక. ఈ శాంతి స్తంభము బాబా యొక్క దేహాన్ని, బ్రహ్మబాబా దేహాన్ని అగ్ని సంస్కారం ఎక్కడైతే చేశారో అక్కడ ఈ శాంతి స్తంభము దాని యొక్క గుర్తుగా తయారు చేయడం జరిగింది. నలువైపులా ఈ శాంతి స్తంభానికి మనము చూస్తాము, మరియు నలువైపులా మనం ప్రదక్షిణ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు శాంతి స్తంభము, ఇంకొక వైపు జ్ఞాన స్తంభము, ఇంకొక వైపు శక్తి స్తంభము, ఇంకొక వైపు పవిత్రతా స్తంభము అని 4 పేర్లతో రాయబడినటువంటి ఈ స్థానము ఆ తర్వాత కట్టడం జరిగిందనమాట. సో 21 జనవరి 1969వ తేదీ ఈ అగ్ని సంస్కారం జరగటము, బాబా యొక్క ఈ స్థూల దేహం పంచతత్వాలతో తయారైనటువంటి దేహము పంచతత్వాల్లో విలీనమైపోయింది. మరి ఈరోజు ఇంకా మళ్ళీ బాబా పూర్తిగా, అంటే దేహం నుండి భిన్నంగా, అశరీరిగా లేదు ఫరిష్తాగా ఎగిరిపోయినటువంటి పూర్తి బంధనం నుండి, అంటే దేహ బంధనం నుండి పూర్తిగా ముక్తులుగా అయినటువంటి ఈ రోజుని బ్రహ్మబాబా యొక్క స్మృతుల్లో గుర్తు చేస్తూ మనం కూడా అలా బంధన ముక్తులుగా మరియు జీవన్ముక్తులుగా అయ్యేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. ఈరోజు సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, ఒక్క బాబా స్మృతిలో మీరు సుప్రీంగా అవ్వాలంటే పొరపాటును కూడా ఇతరులెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఒక్క బాబా స్మృతితో మీరు సుప్రీంగా అవ్వాలంటే పొరపాటును కూడా ఇతరులెవ్వరినీ స్మృతి చేయకూడదు. ప్రశ్న: బాబాపై ఏ ఆశ పెట్టుకోకూడదు? కృప చూపించమని అడగడానికి బదులుగా మీ శ్రమ మీరు చెయ్యాలి. బాబాపై ఏ ఆశ పెట్టుకోకూడదు, కృప చూపించమని అడగడానికి బదులుగా మీ శ్రమ మీరు చెయ్యాలి. జవాబు: పాత శరీరానికి చెందిన ఏదో ఒక కర్మభోగం వచ్చినా, దివాలా తీసినా, రోగం వచ్చినా ఇది మీ లెక్కాచారము అని బాబా అంటారు. ఇందులో బాబా కృప చూపించాలి అన్న ఈ ఆశను పెట్టుకోకూడదు. మీరు శ్రమపడండి, యోగ బలాన్ని ఉపయోగించండి. యోగం ద్వారానే ఆయువు పెరుగుతుంది, కర్మభోగం సమాప్తమవుతుంది. ప్రాణాల కన్నా ప్రియమైన బాబాపై ఎంతగా ప్రేమ ఉంటుందో అంతగా స్మృతి ఉంటుంది మరియు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకి ఇలా అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను గుర్తు చేయండి మరియు తమ ఇంటిని గుర్తు చేయండి. వారిని టవర్ ఆఫ్ సైలెన్స్, శాంతి స్తంభము, టవర్ ఆఫ్ సుఖము అని అంటారు. టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేందుకు పూర్తి పురుషార్థం చేస్తున్నారు మీరు. ఉన్నతోన్నతమైన టవర్ ఆఫ్ సైలెన్స్లోకి మీరు ఎలా వెళ్ళగలరు అన్నదాన్ని కూడా టవర్లో ఉండే బాబా కూర్చొని నేర్పిస్తారు. టవర్ అని ఇప్పుడు దేన్ని అంటున్నారు? పరంధామాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ అని అంటున్నారు. ఆ టవర్లో ఉండేటువంటి బాబా అక్కడికి ఎలా వెళ్ళాలని నేర్పిస్తున్నారు. పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఆత్మలమైన మేము శాంతిధామ నివాసులము. అది తండ్రి ఇల్లు అన్నదాన్ని నడుస్తూ తిరుగుతూ అనుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి మరియు శాంతిధామం, సుఖధామాలను స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది అన్నది బాబాకు తెలుసు. ఎవరైతే ఆత్మాభిమానులై ఉంటారో వారిని మహావీరులు అని అంటారు. స్మృతి ద్వారానే మీరు మహావీరులుగా, సుప్రీంగా అవుతారు. సుప్రీం అనగా శక్తిమంతులు. స్వర్గానికి యజమానులుగా చేసే బాబా, విశ్వ యజమానులుగా చేసే బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు సంతోషం ఉండాలి. ఆత్మలోని బుద్ధి బాబా వైపుకు పోతుంది. ఆత్మ ప్రేమ ఒక్క బాబాతోటి ఉండటం అంటే ఇదే.
తెల్లవారుజామునే లేచి బాబాతో ఇలా మధురాతి మధురమైన విషయాలను మాట్లాడండి. బాబా, మీదైతే అద్భుతము. మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని స్వప్నంలో కూడా లేకుండింది. బాబా, మేము మీ శిక్షణలపై తప్పకుండా నడుస్తాము. ఎటువంటి పాప పనులను చెయ్యము. బాబా ఎటువంటి పురుషార్థాన్ని చేస్తారో దాన్ని పిల్లలకు కూడా వినిపిస్తారు. శివబాబాకు చాలామంది పిల్లలు ఉన్నారు. చింత అయితే ఉంటుంది కదా, ఎంతమంది పిల్లల సంభాళన ఉంటుంది. ఇక్కడ మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చొని ఉన్నారు. బాబా సమ్ముఖంలో కూర్చున్నారు. నీతోనే తింటాము, నీతోనే కూర్చుంటాము. మధురమైన పిల్లలు, మామేకం యాద్ కరో, నన్నొక్కడిని స్మృతి చేయండి అని శివబాబా వీరిలోకి వచ్చి అంటారని మీకు తెలుసు. దేహ సహితంగా దేహపు అన్ని సంబంధాలను మర్చిపోండి. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచము, పాత దేహం అంతమైపోనున్నాయి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం మరణించినట్లే అని సామెత కూడా ఉంది. ఆపుమొయే మరుగయే దునియా అని అంటారు. పురుషార్థం కొరకు కాస్త సంగమయుగ సమయం ఉంది. బాబా, ఈ చదువు ఎప్పటి వరకు నడుస్తుంది అని పిల్లలు అడుగుతారు. ఎప్పటి వరకైతే దైవీ రాజధాని స్థాపన అవుతుందో అప్పటి వరకు వినిపిస్తూ ఉంటాము. తర్వాత నూతన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరము. ఏదో ఒక కర్మభోగం నడుస్తూ ఉంటుంది. ఇందులో బాబా సహాయం చెయ్యాలి అన్న ఈ ఆశను పెట్టుకోకూడదు. దివాలా తీసాము, రోగం వచ్చింది, ఇది మీ లెక్కాచారం అని బాబా అంటారు. అయినా కూడా యోగం ద్వారా ఆయువు పెరుగుతుంది. మీ శ్రమను చెయ్యండి, దయ చూపించండి అని అడగవద్దు. బాబాని ఎంతగా స్మృతి చేస్తారో అందులోనే కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంతగా యోగ బలం ద్వారా పనిచేయండి. నన్ను మీ కనురెప్పల్లో దాచుకోండి అని పాడతారు కదా. ప్రియమైన వారిని ప్రకాశరత్నము, ప్రాణప్రియులు అని అంటారు. ఈ బాబా అయితే చాలా ప్రియమైన వారు, కానీ గుప్తము. వారిపై ఎంతగా ప్రేమ ఉండాలంటే ఇక అడగనివ్వద్దు. తండ్రి పిల్లలనైతే కనురెప్పల్లో దాచుకోవాల్సి వస్తుంది. కనురెప్పలు అంటే ఈ కళ్ళేమి కావు. మిక్కిలి ప్రియమైన నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, ప్రేమసాగర్లు అని దీన్నైతే బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఇటువంటి అతి ప్రియమైన బాబాపై ఎంత ప్రేమ ఉండాలి. పిల్లలకు ఎంతగా నిష్కామ సేవ చేస్తారు. పతిత శరీరంలోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని వజ్రాలుగా తయారు చేస్తారు. ఎంతటి మధురమైన బాబా. మరి పిల్లలు కూడా అలా మధురంగా తయారవ్వాలి. ఎంత నిరహంకారంతో పిల్లలైన మీ సేవ చేస్తారు. కనుక పిల్లలు కూడా ఇంత సేవ చేయాలి. శ్రీమతంపై నడవాలి. ఎక్కడైనా మీ మతాన్ని అంటే పద్ధతిని చూపించినట్లయితే అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానం వారు. బ్రహ్మ సంతానమైన సోదరీ సోదరులు, ఈశ్వరీయ మన్మలు మనమరాండ్రు. వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఇందులో సాక్షులుగా ఉండేందుకు కూడా చాలా అభ్యాసం ఉండాలి. మధురమైన పిల్లలు, ఓ ఆత్మలారా, నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటారు. పొరపాటున కూడా బాబాను తప్ప ఇతరులెవ్వరిని గుర్తు చేయకూడదు. బాబా, నాకైతే మీరొక్కరే ఉన్నారు అన్నది మీ ప్రతిజ్ఞ. మేము ఆత్మలము, మీరు పరమాత్మ. మీ నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. మీ ద్వారానే రాజ్యోగాన్ని నేర్చుకుంటున్నాము. దీని ద్వారా రాజ్య భాగ్యాన్ని పొందుతాము. మధురమైన పిల్లలు, ఇది అనాది అయిన డ్రామా అని మీకు తెలుసు. ఇందులో గెలుపు ఓటముల ఆట నడుస్తుంది. ఏది జరుగుతుందో అది సరైంది. క్రియేటర్కు డ్రామా తప్పకుండా మంచిగా అనిపిస్తుంది కదా. కనుక క్రియేటర్ పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ డ్రామాలో బాబా ఒకేసారి చాలా చాలా హృదయపూర్వకంగా, ప్రేమగా, ప్రాణప్రదంగా పిల్లల సేవ చేసేందుకు వస్తారు. బాబా ఎలా చేస్తారు సేవ? చాలా హృదయపూర్వకంగా, ప్రేమగా, ప్రాణప్రదంగా పిల్లల సేవ చేసేందుకు వస్తారు. తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైన వారే. సత్యుగంలో కూడా అందరూ ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉంటారని మీకు తెలుసు.
జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని జంతువే ఉండదు. కనుక పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగర్లుగా అవ్వాలి. ఇక్కడ అలా తయారైనట్లయితే ఆ సంస్కారం అవినాశిగా అయిపోతుంది. కల్పపూర్వం వలె మరలా పూర్తిగా అటువంటి ప్రియమైన వారిగా తయారు చేసేందుకు వచ్చాను అని బాబా అంటారు. ఎప్పుడైనా పిల్లల క్రోధపూరిత మాటలు విన్నట్లయితే బాబా వారికి ఇలా శిక్షణనిస్తారు. పిల్లలు, కోప్పడ్డం మంచిది కాదు. దానివల్ల మీరు కూడా దుఃఖపడతారు మరియు ఇతరులను కూడా దుఃఖపెడతారు. తండ్రి సదాకాలానికి సుఖాన్ని ఇచ్చేవారైనప్పుడు పిల్లలు కూడా బాబా సమానంగా అవ్వాలి. ఇతరులకు ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వకూడదు. శివ్ బాబాని సుబహ్ కా సాయి అంటే ప్రాతస్మరణీయ ప్రభువు అని అంటారు. రాత్రిని పగలుగా లేక ఉదయంగా తయారు చేసేవారిని పిల్లలైన మీకు తెలుసు. అందుకనే బాబాని సుబహ్ కా సాయి అని అంటారు. ప్రభువు అని అనంతమైన తండ్రిని అంటారు. వారొక్కరే సాయిబాబా అంటే అందరికీ తండ్రి అని అర్థము. భోలానాథ శివబాబా పేరే భోలానాథుడు. భోలానాథుడు అంటే అమాయకుడు అని, అమాయక ప్రభువు అని. అమాయకులైన కన్యలు మాతలపై జ్ఞాన కలశాన్ని పెడతారు. వారినే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. ఎంతటి సహజ ఉపాయాన్ని తెలుపుతారు. ఎంత ప్రేమతో మీ జ్ఞాన పాలన చేస్తారు. ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. యోగ స్నానాన్ని చెయ్యాలి. జ్ఞానం చదువు. యోగ స్నానం ద్వారా పాపాలు భస్మం అవుతాయి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించే అభ్యాసాన్ని చేస్తున్నట్లయితే ఈ దేహ అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. యోగం ద్వారానే పవిత్ర సతోప్రధానులుగా ఈ బాబా వద్దకు వెళ్ళాలి. చాలామంది పిల్లలు ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకోరు. తమ సత్యాతి సత్యమైన చాట్ను చెప్పరు. అర్ధకల్పం అసత్య ప్రపంచంలో ఉన్నారు కనుక అసత్యం లోపల పేరుకుపోయి ఉంది. సత్యతతో మీ చాట్ను బాబాకు చెప్పాలి. నేను 30 గంట కూర్చున్నాను, అందులో ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించుకొని బాబాను గుర్తు చేశాను అన్నదాన్ని పరిశీలించుకోవాలి. చాలామంది నిజాన్ని చెప్పేందుకు సిగ్గుపడతారు. మేమైతే ఇంత సేవ చేశాము, ఇంతమందికి అర్థం చేయించాము అని వెంటనే వినిపిస్తారు. కానీ స్మృతి చాట్ ఎంత ఉంది అన్న సత్యాన్ని వినిపించరు. గంటలు గంటలు కూర్చున్నారు కానీ స్మృతి ఎంతసేపు చేశారు? స్మృతిలో లేని కారణంగా మీ బాణం ఎవరికి తగలదు. జ్ఞానం అనే కత్తికి పదును ఉండదు. మేమైతే నిరంతరము స్మృతిలో ఉంటాము అని కొందరంటారు. కానీ అటువంటి స్థితి లేనే లేదు అని బాబా అంటారు. నిరంతర స్మృతి ఉన్నట్లయితే కర్మాతీత స్థితి కలగాలి. జ్ఞాన పరాకాష్ఠ కనిపించాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. అంత సులభంగా విశ్వ యజమానులుగా అయిపోరు. ఒక్క బాబా స్మృతి తప్ప ఇతరులెవ్వరి స్మృతి ఉండకూడదు. ఈ దేహం కూడా గుర్తు రాకూడదు. చివర్లో ఇటువంటి స్థితి ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జరుగుతుంటుంది. ఒకవేళ శరీరం పోయినట్లయితే ఇక సంపాదన చేసుకోలేరు. ఆత్మ సంస్కారాలను తీసుకుపోయినా కానీ మరలా స్మృతిని కలిగించడానికి టీచర్ అయితే కావాలి కదా. బాబా క్షణక్షణము స్మృతిని కలిగిస్తూ ఉంటారు. గృహస్థంలో ఉంటూ ఉద్యోగం మొదలైన వాటిని చేస్తూ కూడా ఉన్నత పదవిని పొందేందుకై శ్రీమతంపై నడుస్తూ తమ భవిష్యత్తును కూడా జమ చేసుకుంటూ ఉండే అటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. డబ్బులున్నాయి, వాటిని ఎలా సఫలం చేసుకోవాలి అని బాబా నుండి సలహాను తీసుకుంటుంటారు. సెంటర్ను తెరవండి, అందులో చాలామంది కళ్యాణం ఉంటుంది అని బాబా అంటారు. మనుషులు దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. మరు జన్మలో దాని ఫలం లభిస్తుంది. మీకు భవిష్య 21 జన్మలకు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఇది మీ నంబర్ 1 బ్యాంక్. ఇందులో 4 గణాలు పెట్టినట్లయితే అది భవిష్యత్తులో 1000 రూపాయలుగా అయిపోతుంది. ఇలాంటి బ్యాంకు చూడండి, 4 గణాలు పెడితే 1000 రూపాయలు అయిపోతుంది. అంటే ఎన్నో రెట్లు 14 రెట్లు చేసి బాబా మనకిస్తారు. రాతి నుండి వజ్రంగా అయిపోతారు. మీ ప్రతి వస్తువు బంగారంలా అయిపోతుంది.
మధురమైన పిల్లలు ఉన్నత పదవిని పొందాలంటే మాతాపితలను పూర్తిగా ఫాలో చేయండి. మీ కర్మేంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోండి. ఒకవేళ కర్మేంద్రియాలు వశంలో లేనట్లయితే, నడవడిక మంచిగా లేనట్లయితే ఉన్నత పదవి నుండి వంచితులైపోతారు. మీ నడవడికను మంచిగా చేసుకోవాలి. ఎక్కువ కోరికలను పెట్టుకోకూడదు అని బాబా అంటారు. బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంతగా జ్ఞానంతో అలంకరింపచేసి సత్యుగ మహారాజు మహారాణులుగా తయారు చేస్తారు. ఇందుకు సహనశీలత గుణం చాలా బాగా కావాలి. సత్యుగ మహారాజు మహారాణిగా కావాలంటే సహనశీలత గుణం కావాలి. దేహం పైన అతి ప్రేమ ఉండకూడదు. యోగ బలాన్ని కూడా ఉపయోగించాలి. బాబాకు దగ్గు మొదలైనవి ఎంత ఉన్నా కానీ ఎల్లప్పుడూ సేవలో తత్పరులై ఉంటారు. జ్ఞాన యోగాలతో సింగారం చేసి పిల్లలను అర్హులుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో, మాతాపితల ఒడిలో కూర్చొని ఉన్నారు. బాబా బ్రహ్మముఖం అంటే నోటి ద్వారా పిల్లలైన మీకు జన్మనిస్తారు. కనుక వీరు తల్లి అయ్యారు. అయినా మీ బుద్ధి మరలా శివబాబా వైపుకు పోతుంది. మీరు తల్లి తండ్రి, మేము మీ బాలకులము, మీరు ఇక్కడనే సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. క్షణక్షణము మాయతో ఓడిపోకూడదు. అచ్చా, మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విధంగా స్వయాన్ని గూర్చి భావించటం ఎంత మధురంగా అనిపిస్తుంది. మనం ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా అవుతున్నాము. ఈ డ్రామా ఎంత అద్భుతంగా సృష్టించబడిందో కూడా మీరిప్పుడు అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. మీరు ఇంత మాత్రమే గుర్తుంచుకున్న స్వర్ణయుగానికి వెళ్తున్నామని మీరు నిశ్చయించుకుంటారు. మనం ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము. అప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. కాబట్టి మనం ఖచ్చితంగా పావనంగా మారాలి. లోపల చాలా ఆనందం ఉండాలి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి. అప్పుడు మీరు సతోప్రధానులుగా అవుతారు. విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులు అవుతారు. బాబా పిల్లలైన మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. వీరు కేవలం గురువుగా చదివించి ఇంటికి వెళ్ళిపోరు. వీరు తండ్రి, గురువు కూడా. మిమ్మల్ని చదివిస్తారు కూడా. మీకు స్మృతి యాత్రను కూడా నేర్పుతారు. విశ్వానికి యజమానులుగా తయారు చేసి, పతితుల నుండి పావనంగా తయారు చేసి ఈ తండ్రిపై మీకు చాలా ప్రేమ ఉండాలి. ఉదయం నిద్ర లేవగానే మీరు శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ అనగా మీరు స్మృతి చేస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలు, మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మేము అనంతమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. మనుషులు భక్తి కూడా ఉదయమే చేస్తారు. వారు బాబా ప్రేమతో భక్తి చేయరు. కానీ చాలామంది పిల్లలు బాబాను ప్రేమతో స్మృతి చేయడం లేదని బాబాకు తెలుసు. ఉదయం నిద్ర లేవగానే బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. మీరు జ్ఞాన చింతనలో ఉంటే మీరు ఆనందంతో నిండిపోతారు. మీరు బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాపాల భారం ఇలా తొలగిపోతుంది. ప్రధాన విషయం స్మృతియే. దీని ద్వారా మీ భవిష్యత్తుకు చాలా సంపాదన జరుగుతుంది. కల్పకల్పాంతరాలు ఈ సంపాదన ఉపయోగపడుతుంది. చాలా ఓపికతో, గంభీరతతో మరియు అవగాహనతో స్మృతి చేయాలి. మేం బాబాను చాలా గుర్తు చేస్తున్నాము అని సాధారణంగా అంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా స్మృతి చేసేందుకు కృషి అవసరము. ఎవరైతే బాబాను ఎక్కువగా స్మృతి చేస్తారో వారు ఎక్కువ కరెంట్ పొందుతారు. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి కలుగుతుంది. యోగము మరియు జ్ఞానం రెండు వేర్వేరు విషయాలు. యోగం అనే విషయం చాలా భారీ విషయము. యోగం ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వడం అసంభవము. మీరు బాబాను ప్రేమతో బాగా స్మృతి చేస్తే మీ అంతటా మీరే కరెంట్ పొందుతారు. ఆరోగ్యవంతులుగా అయిపోతారు. కరెంట్ మీ ఆయుష్ను కూడా పెంచుతుంది. పిల్లలు స్మృతి చేసినట్లయితే వారికి బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. బాబా పిల్లలైన మీకు ఎంత భారీ ఖజానానో పిల్లలైన మీకు అందిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన చాలా కాలం క్రితం విడిపోయి మరలా ఇప్పుడు కలిసిన
నయనాలలోని తారలైన పిల్లలకు హృదయపూర్వకమైన ప్రేమపూరితమైన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల నమస్తే, గుడ్ మార్నింగ్ మరియు ప్రియ స్మృతులు. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారము: 1. చాలా ఓపికతో, గంభీరతతో మరియు అవగాహనతో స్మృతి చేయాలి. యాక్యురేట్గా స్మృతి చేస్తే బాబా నుండి కరెంట్ పొందుతారు, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యవంతంగా అయిపోతారు. 2. ఉన్నత పదవిని పొందాలనుకుంటే మీ నడవడికను తీర్చిదిద్దుకోండి. ఎక్కువ కోరికలు పెట్టుకోకండి. కర్మేంద్రియాలపై పూర్తి నిగ్రహాన్ని ఉంచాలి. మాతాపితలను ఫాలో చేయాలి. ఈరోజు వరదానము: శ్రేష్ఠ పురుషార్థి భవ. బాబానే చూడండి మరియు బాబానే అనుసరించండి. సీ ఫాదర్, ఫాలో ఫాదర్ అన్న మహామంత్రం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి భవ. బాబానే చూడండి మరియు బాబానే అనుసరించండి. సీ ఫాదర్, ఫాలో ఫాదర్ అన్న మహామంత్రం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి భవ. సీ ఫాదర్, ఫాలో ఫాదర్ ఈ మంత్రాన్ని సదా మీ ముందు ఉంచుకుంటూ ఎక్కే కళ్ళలోకి వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఎప్పుడూ ఆత్మలను చూడకండి, ఎందుకంటే ఆత్మలందరూ పురుషార్థులు. పురుషార్థంలో మంచి కూడా ఉంటుంది మరియు కొంత లోపం కూడా ఉంటుంది. సంపన్నంగా ఉండరు. కావున బాబాను అనుసరించండి, అంతేకాని సోదరీ సోదరులను కాదు. కావున ఏ విధంగా తండ్రి ఏకరసంగా ఉన్నారో అలా వారిని అనుసరించేవారు స్వతహాగా ఏకరసులుగా అయిపోతారు. స్లోగన్: పరచింతన ప్రభావంలోకి రాకుండా శుభచింతన చేసే శుభచింతకమణి భవ. పరచింతన ప్రభావంలోకి రాకుండా శుభచింతన చేసే శుభచింతకమణి భవ. అవ్యక్త ప్రేరణ: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. ఎలా అయితే ఇతర స్థూలమైన వస్తువులను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవటము మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయటం చేస్తారో, అలా దేహ భానాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసి దేహి అభిమానులుగా అవ్వండి. ఈ ప్రాక్టీస్ ఎంత సహజమైందంటే స్థూల వస్తువు విషయంలో ఎంత సహజమో ఇది అంత సహజమైందే. రచయిత అయిన మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రచనను ఆధారంగా తీసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రచన యొక్క ఆధారాన్ని వదిలేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతంగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రియంగా అవ్వాలి. ఇంతగా బంధనముక్తులుగా అవ్వండి. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసం యొక్క విశేష పురుషార్థంలో భాగంగా స్వమానము. నేను బ్రహ్మబాబా సమానంగా సర్వ బంధనాల నుండి ముక్తుడను మరియు జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము: మే ఆత్మ देह में रहते विदेही हूँ, अभी अभी देह में और अभी अभी देह से न्यारी. विदेही बनने के अभ्यास द्वारा बंधन मुक्त न्यारी और प्यारी स्थिति का अनुभव कर रही हूँ. నేను ఆత్మను దేహంలో ఉంటూ విదేహిగా ఇప్పుడిప్పుడే దేహంలో మరియు ఇప్పుడిప్పుడే దేహం నుండి అతీతంగా విదేహిగా అయ్యేటువంటి అభ్యాసం ద్వారా బంధనముక్తుడుగా న్యార మరియు ప్యారా స్థితి, అతీతంగా మరియు ప్రియంగా ఉండేటువంటి స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఈరోజు ధారణ: దేహ కే భాన్ కో छोड़ने और దేహి అభిమాని बनने का అభ్యాస్ करना. దేహ భానాన్ని తొలగించే మరియు దేహి అభిమానిగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చేయాలి. దేహ భానాన్ని తొలగించే మరియు దేహి అభిమానిగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చేయాలి. ఇది ఈరోజు మన యొక్క ధారణ. అచ్చా, ఓం శాంతి.